హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు. నేను ఇక్కడ ఒక 1 kg శీలావతి చేపను తీసుకున్నాను. ఏ చేప అయినా సరే దానికి మనం ఉప్పు నిమ్మరసం పట్టించి ఒక 5 నిమిషాలు ఉంచేసి క్లీన్ చేసుకుంటే ముక్క అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది, నీసు వాసన కూడా రాదు. ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్న వాటిలోకి కొంచెం ఉప్పుని, పసుపుని, కారాన్ని వేసి మంచిగా కలుపుకొని ఒక 15 minutes to 20 minutes మ్యారినేషన్ లైట్గా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ముక్కకు అనేది ఉప్పు, పసుపు, కారం బాగా పట్టి ముక్క అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం పులుసు పెట్టుకున్నాక ముక్క అనేది తెల్లగా ఉండదు, చాలా కలర్ఫుల్గా వస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల, మ్యారినేషన్ చేసుకోవడం వల్ల. ఇలా మ్యారినేషన్ చేసుకొని ఒక 15 minutes మనం పక్కన ఉంచుకున్నాక ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజున చింతపండుని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి దానిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాక అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక పెద్ద చూసారా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక 4-5 టమాటాలని మీడియం సైజులో ఉన్న 4-5 టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటాలు అనేవి మెత్తగా స్మాష్ అయిపోతాయి. మళ్ళీ మూత తీసి చూస్తే 2 minutes తర్వాత టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లార్చుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసి ఇలా రెమ్మల్ని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని, రుచికి సరిపడినంత కారాన్ని, రాళ్ళ ఉప్పుని ఇక్కడ వేసుకున్నాను. రాళ్ళ ఉప్పు వేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4-5 స్పూన్ల ధనియాలని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది, మూత తీసి చూస్తుంటే మంచి స్మెల్ వస్తుంది మనకు. అసలు అప్పుడే తెలిసిపోయిద్ది మన చేపల పులుసు ఏ రకంగా ఉండబోతుందో అని. ఆ తర్వాత స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకోవాలి. వెడల్పుగా ఉండే ఇలాంటి కడాయి పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండి కడాయి పెట్టుకోవడం వల్ల ప్రతి ముక్కకు అనేది చేపల పులుపు అనేది బాగా ఈవెన్గా పడుతుంది, ముక్క కూడా విరిగిపోదు. ఇలా కళాయి పెట్టుకొని దానిలో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసి మెంతుల్ని బాగా వేగనివ్వాలండి, లేదంటే చేదొచ్చేస్తాయి. ఆ తర్వాత ఉల్లిపాయని, మిరపకాయలని, కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ముందరగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకువచ్చి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి మిశ్రమం నుంచి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది చూడండి, అంతవరకు కలుపుకున్నాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కను తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని హ్యాండిల్తో కానీ క్లాత్తో కానీ కలుపుకోవాలండి, గరిటె అనేది అస్సలు వాడకూడదు. ఇలా కలుపుకొని మూతపెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చేప ముక్కలు నీసు వాసన పోయి ముక్కకు మంచిగా మసాలా పడుతుంది. ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి గుజ్జుని తీసి 1 కప్పు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా హ్యాండిల్ సహాయంతో కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి రుచికి సరిపడిందా, ఉప్పు కారం సరిపోయిందా ఇలా చూసుకొని కొంచెం ఉప్పుని, కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసులో లాస్ట్లో దించే ముందర కానీ మనం కారాన్ని యాడ్ చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా కలర్ఫుల్గా, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి లాస్ట్లో యాడ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత పులుసు అనేది ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి, ఒక 5 to 7 minutes ఇలా ఉడికితే చాలు. ఇలా ఉడికాక దానిలోకి మనం కొత్తిమీరని గుండగా కట్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని కొత్తిమీరలోని ఫ్లేవర్ దిగినంత వరకు ఒక 1 minute పాటు ఉడికించుకుంటే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.